వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో జూన్ 8వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. మానవ శరీరంలో జీర్ణక్రియకు మూల స్థానం లివర్. మనుషులలో పాలదంతాలు సాధారణంగా ఏ వయసులో రాలిపోతాయి? 6 నుండి 8 సంవత్సరాల మధ్య. మనిషి యొక్క మెదడు బరువు సాధారణంగా ఎంత ఉంటుంది? 3 పౌండ్లు. పోలియోమైలైటిస్ను నివారించే వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోనస్ సాల్క్. మలేరియా రహిత ఖండంగా ఐక్యరాజ్య సమితి దేనిని గుర్తించింది? యూరప్. డిప్తీరియా వల్ల శరీరంలోని ఏ భాగం దెబ్బతింటుంది? గొంతు. టైఫాయిడ్ జ్వరానికి సర్వసాధారణంగా వాడే ఔషధం ఏమిటి? క్లోరోమైసిటిన్. తామర వ్యాధికి కారణమైన జీవి ఏది? మైక్రోస్పోరం. భారతదేశంలో ప్రభుత్వ అధినేత ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఎంతకాలం పొడిగించవచ్చు? 3 సంవత్సరాలు. భూమి మీద ఏ ప్రాంతంలో పగలు రాత్రులు సరిసమానంగా ఉంటాయి? భూమధ్య రేఖ వద్ద. గ్రహాల పరిమాణం పరంగా భూమి స్థానం ఎంత? 5వ స్థానం. భూమి చుట్టుకొలత ఎంత? 40,000 కిలోమీటర్లు. లండన్ నగరం పక్కన ప్రవహించే నది ఏమిటి? థేమ్స్. చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా గల దేశం ఏది? నార్వే. ఇప్పుడు జూన్ 9వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. సెంట్రల్ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలం ఉన్న జిల్లా ఏది? ఖమ్మం. తెలంగాణ రాష్ట్రంలోని అతి పొడవైన జాతీయ రహదారి ఏది? జాతీయ రహదారి 44. నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. 1952లో ఏ జిల్లాలో మొట్టమొదటిసారి ముల్కీ ఉద్యమం చోటు చేసుకుంది? వరంగల్. 1917లో మహాత్మా గాంధీ చంపారణ్ పర్యటన యొక్క ఫలితం ఏమిటి? తీస్ కతియా పద్ధతి రద్దు. పంట రుణాలు సాధారణంగా ఎంత కాలానికి ఇస్తారు? స్వల్పకాలిక రుణాలు. తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా గల జిల్లా ఏది? నల్గొండ. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినది ఎవరు? ఏలే లక్ష్మణ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఎవరు? వి వెంకటరమణాచారి. నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి? ఇందూరు. కాళోజీ నారాయణరావు ఏ అత్యున్నత పురస్కారంతో సత్కరించబడ్డాడు? పద్మవిభూషణ్. పొక్కిలి కవితా సంకలనం సంపాదకుడు ఎవరు? జూలూరి గౌరీ శంకర్. ఈమెయిల్ను ఎవరు ఆవిష్కరించారు? రెటామ్ లిన్సన్. హైదరాబాదుకు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడి నుండి జరిగింది? ఉస్మాన్ సాగర్ మరియు హిమయత్ సాగర్. మూసీ నది ఎక్కడ ఆరంభం అవుతుంది? అనంతగిరి కొండలు. ఇప్పుడు జూన్ 10వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కనీస వేతనాలను ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సవరించాలి? 5 సంవత్సరాలకు. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశంలోని మొత్తం భూభాగంలో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది? 301. రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్డినెన్స్ను ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి మరియు గవర్నర్. ఆరోగ్య హక్కును రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తుంది? 47. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు
ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణ ఏది? 15(6). దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో మల్వాల ప్యాలెస్ ఉన్నది? బెంగుళూరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏ రోజు ఆమోదించింది? ఫిబ్రవరి 20, 2014. 1973లో జై ఆంధ్ర ఉద్యమ తీవ్రత కారణంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు? పివి నరసింహారావు. ప్రసార భారతి చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయింది? 1997. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏ రోజు 8 సూత్రాల ఫార్ములాను కేంద్రం ప్రకటించింది? ఏప్రిల్ 11, 1969. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార చిహ్నం ఏది? చీపురు. భారత రాజ్యాంగంలో పనిచేసే హక్కును ఏ అధికరణం కల్పిస్తుంది? 41. ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్ పిటిషన్ను ఏ కోర్టులో దాఖలు చేయవచ్చు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో మాత్రమే. వరల్డ్ వైడ్ వెబ్ WWWను కనుగొన్నవారు ఎవరు? టిమ్ బెర్నర్స్-లీ. శరీరాన్ని చూపించండి అని అర్థం వచ్చే రిట్ పిటిషన్ ఏది? హెబియస్ కార్పస్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.